श्रीगुरुभ्यो नमः। हरिः ओं। परब्रह्मसमारम्भां काळहस्तेन्द्रमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वेदान्ताचार्यमाचार्यं भास्करं ज्ञानभास्करं धर्मस्थापिनं चतुर्भिः करैः विष्णुब्रह्मसुरेन्द्रमुख्यदिविजैः संसेव्य पादाम्बुजां शिल्पिब्राह्मणपूजिताङ्घ्रियुगलां श्रीचक्रसञ्चारिणीं श्रीकाళीं प्रणमामि सन्ततमहं काञ्चीपुराधीश्वरीं। जय श्रीराम। ఆస్తిక మహాశయులందరికీ భగవద్ ఆశీర్వచనములు తెలియజేస్తూ, అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయురారోగ్య భోగ భాగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని చెప్పేసి ఆ పరమాత్మని కోరుకుంటూ, మనమంతా కూడా ధర్మిష్ఠులం, ధర్మపరమైనటువంటి జీవనం సాగించాలని, ధర్మాన్ని నిలపాలని మనమంతా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ కూడా మన యొక్క సనాతన హైందవ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమంతా కూడా ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉన్నది. అదంతా కూడా కాలము అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మనము ధర్మ కార్యక్రమాలు ఏమి చేయాలన్నా కూడా భారతీయ సనాతన హైందవ సిద్ధాంతంలో ఏ ధర్మ కార్యక్రమాలు చేయాలన్నా, ఎలాంటి పనులు చేయాలన్నా, అవి పుణ్యతిథులు కావచ్చు, శుభమైన పనులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అదంతా కూడా ఒక పుష్పమాలలో దారం ఏ విధంగా రహస్యంగా దాగి ఉంటుందో ఆ విధంగా మనం చేసే కర్మలన్నీ కూడా, శుభాశుభ కర్మలన్నీ కూడా కాలం మీద ఆధారపడి ఉన్నాయి. కాలో అతి బలీయ, కాలము చాలా బలమైనటువంటిది. అటువంటి కాలాన్ని మనము శుభాశుభములు తెలుసుకోవటం కోసం, మరి సృష్టి ఆది రోజు, సృష్టి పరమాత్మ సృష్టిని ప్రారంభించినటువంటి రోజు ఉగాదిగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజున సృష్టి ఆది జరిగింది అంటే మొదట సృష్టి ఉద్భవం జరిగింది అంటే అక్కడ ఈ ప్రకృతి అంతా కూడా తయారు చేయబడి ఉన్నది పరమాత్మ చేత. ఆ పరబ్రహ్మచే ఇదంతా నిర్మాణం చేయబడి ఉన్నది. మరి ఆ రోజునే తిథి వార నక్షత్ర యోగ కరణాదులు ఇవన్నీ కూడా పరమాత్మచే పరబ్రహ్మచే నిర్మితమై ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటన్నిటినీ గణించే వాళ్లను సూక్ష్మ బుద్ధి కలవారు లేదా దైవ సమానులు, దైవజ్ఞులు అని వాళ్ళకు పేరు. కాబట్టి సృష్టి ఆది రోజున మనము విశేషించి పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, పఠనము మరియు శ్రవణం ఇవి చేసే ఆనవాయితీ మన సనాతన హైందవ ధర్మంలో ఉన్నది. మనం వినాయక చవితిని, శ్రీరామనవమి, తర్వాత మహర్నవమి, దీపావళి ఇట్లాంటి పండగలన్నీ కూడా మనం జరుపుకోవాలి అంటే దానికంతా మూలం ఏముంది అంటే పంచాంగం. 5 అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగము. మరి ఆ పంచాంగాన్ని మనము ఈ రోజున ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ పంచాంగం మొదట సూర్యభగవానుడి నుంచి మయాసురునికి ఉపదేశించబడ్డది, సూర్య అంశ పురుషుడి నుంచి. ఆ తర్వాత దాన్ని మయముని చేత రావణుడు దీన్ని సూర్య సిద్ధాంతాన్ని వినడం జరిగింది. ఈ విధంగా పారంపర్యంగా ఈ సిద్ధాంతం అనేటువంటిది వస్తుంది. జ్యోతిష్ శాస్త్రం 3 విధాలుగా ఉంది. స్కందత్రయాత్మకం జ్యోతిషం అని. అంటే ఈ జ్యోతిష్ శాస్త్రము మనకు సిద్ధాంత హోర సంహిత అని 3 రకాలుగా చెప్పబడింది. మరి దాంట్లో మనకు ఇది సిద్ధాంత భాగంలో వస్తుంది. ఇంజన్ అన్నమాట. మనకు మంచి చెడులు తెలిపేటటువంటి ఇంజన్గా మనకు చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లోనే మెకానిజం అంతా ఉంటుంది, కాలం మెకానిజం. కాబట్టి పంచాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మనము తెలిసినా తెలియకపోయినా కనీసం రాశి ఫలాలు, హోరలు, గౌరీ పంచాంగము ఇత్యాదులన్నీ కూడా మనం వాడుకొని శుభాశుభాలు మనము పొందవచ్చు. కాబట్టి చాలా ప్రాధాన్యత ఉన్నది పంచాంగానికి. కాబట్టి సృష్టి ఆదిగా ఇదంతా నడుస్తూ ఉన్నది. మనము అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పంచాంగ పఠనము శ్రవణం అన్నీ కూడా
చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పోతే సమాజ విషయం ఏమంటే, సమాజంలో సనాతన హైందవ ధర్మం విషయం మీద మనమంతా పనిచేస్తూ ఉన్నాం. విశేషించి కసరత్తు మొదలుపెట్టేసి ప్రతి ఒక్కరూ ఒక దాయిత్వం తీసుకొని విశ్వ హిందూ పరిషత్తు కేంద్రాన మనమంతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. చాలా హర్షదాయకం. పోతే ఈ మన యొక్క కార్యక్రమ విస్తరణ అనేటటువంటిది ప్రతి గ్రామాన కూడా విస్తరించేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. దానికోసం మన ధర్మం కోసం మనం బాగా కష్టపడాల్సి ఉంది. పోతే మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పీఠ సంచారం వెళ్ళినప్పుడు ఎక్కడన్నా గుట్టలు చూస్తే చాలు, అక్కడ కొండ మీద పచ్చ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా అంటే మనం ఏ విధంగా అయితే ధర్మం కోసం పనిచేస్తున్నామో ఇతర మతాల వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా ఇంకెక్కువ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారంటే, ఒక ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నువ్వు బాంబు పెట్టుకొని చచ్చిపోతే నువ్వు వాడెవడో లేనోడి దగ్గర నువ్వు ఆశ్రయం పొందుతావు, అల్లా దగ్గర ఆశ్రయం పొందుతావు అని చెప్పేసి వాడు ఒక ఉగ్రవాద తత్వాన్ని అంటే ప్రేరణ చేసి వాడు జీవితాలను బాగా ధర్మానికి ఉపయోగించే విధంగా ప్రేరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ మొత్తంలో ఇది వాళ్ళ దృష్టిలో పడలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ధర్మంలో ఎవరైతే సంచారం చేస్తూ ఉన్నారో, ధర్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతే అక్కడ గుట్ట మీద ఒక కాషాయం రంగు జెండా, హనుమాన్ జెండా ఉంచేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. ఇంకా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి మహిళలకి, తర్వాత పురుషులకి. గ్రామాల్లో వాళ్ళకి పరివర్తనం అంటే ధర్మం వైపు పరివర్తనం జరిగే విధంగా మనమంతా కూడా కొన్ని ప్రక్రియలన్నీ కూడా మన ధర్మం ప్రకారం మనం చేస్తూ ఉంటే, పాటల రూపకంలో చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఆసక్తి చూపించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సనాతన హైందవ ధర్మాన్ని అంకిత భావంతో పూర్తిగా ముందలు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి అని చెప్పేసి మీకు అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో భాగస్వామ్యం చేయించి మన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం ఇంకా చేయించాలని చెప్పేసి మీకు అందరికీ కూడా అనుగ్రహ భాషణం తెలియజేస్తూ మీకు అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ్.